హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీటీఎస్సీ 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ క్వశ్చన్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, లాస్ట్ వరకు చూడండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే, కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలలో పాల్గొన్నవారు ఎవరి ఆధ్వర్యంలో అముక్తమాల్య రచించబడింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అలసాని పెద్దన, ఆప్షన్ బి తెనాలి రామకృష్ణ, ఆప్షన్ సి నంది తిమ్మన, ఆప్షన్ డి మల్లన. ఆన్సర్ ఆప్షన్ ఏ అలసాని పెద్దన. కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలలో పాల్గొన్నవారు అలసాని పెద్దన ఆధ్వర్యంలో అముక్తమాల్యద రచించబడిందండి. రెండవ ప్రశ్న, కలిగాంధ్ర ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న ఆంధ్ర జాతీయోద్యమ నాయకుడు ఎవరు? కలిగాంధ్ర ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న ఆంధ్ర జాతీయోద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కోటేశ్వరరావు. కలిగాంధ్ర ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న ఆంధ్ర జాతీయోద్యమ నాయకుడు కోటేశ్వరరావు. నెక్స్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రధాని ఎవరు? శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి మొరార్జీ దేశాయ్, ఆప్షన్ డి నెహ్రూ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందిరాగాంధీ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, తాడేపల్లి అనే ప్రాచీన బౌద్ధ కేంద్రం ఏ నదీ తీరంలో ఉంది? తాడేపల్లి అనే ప్రాచీన బౌద్ధ కేంద్రం ఏ నదీ తీరంలో ఉంది? ఆప్షన్ ఏ పెన్నా, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి నాగవల్లి. ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణ. తాడేపల్లి అనే ప్రాచీన బౌద్ధ కేంద్రం కృష్ణా నదీ తీరంలో ఉందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సాంఘిక ఆర్థిక వెనుకబడిన తరగతులపై కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ రోసయ్య, ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు, ఆప్షన్ సి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆప్షన్ డి నేదురుమల్లి జనార్దన రెడ్డి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి వైఎస్ రాజశేఖర రెడ్డి. సాంఘిక ఆర్థిక వెనుకబడిన తరగతులపై కమిషన్ ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆంధ్రదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన ప్రసిద్ధ చరిత్రకారుడు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మల్లాది రామకృష్ణ, ఆప్షన్ బి శేఖరబాబు, ఆప్షన్ సి వల్లూరు వెంకట సూర్యనారాయణ, ఆప్షన్ డి గడ్డిపాటి అప్పారావు. ఆన్సర్ ఆప్షన్ డి గడ్డిపాటి అప్పారావు. ఆంధ్రదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన ప్రసిద్ధ చరిత్రకారుడు గడ్డిపాటి అప్పారావు అండి. నెక్స్ట్, ఆంధ్ర పత్రిక అనే ప్రసిద్ధ పత్రికను స్థాపించిన వ్యక్తి ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ నాగేశ్వరరావు పంతులు, ఆప్షన్ బి జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి రఘుపతి వెంకయ్య. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ నాగేశ్వరరావు పంతులు. ఆంధ్ర పత్రిక అనే ప్రసిద్ధ పత్రికను స్థాపించిన వ్యక్తి నాగేశ్వరరావు పంతులు గారండి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో మహామండలేశ్వరులు పాత్ర ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సైనిక నాయకులు, ఆప్షన్ బి న్యాయవాదులు, ఆప్షన్ సి ప్రాంతీయ పాలకులు, ఆప్షన్ డి భక్తి కవులు. విజయనగర సామ్రాజ్యంలో మహామండలేశ్వరులు పాత్ర ఏమిటని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ సి ప్రాంతీయ పరిపాలకులు. మహామండలేశ్వరుల పాత్ర ప్రాంతీయ పరిపాలకులండి. నెక్స్ట్, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న బంగారు వాకిలి నిర్మాణం ఏ రాజవంశం కాలంలో జరిగింది? ఆప్షన్ ఏ చాళుక్యులు, ఆప్షన్ బి చోళులు, ఆప్షన్ సి విజయనగర సామ్రాజ్యం, ఆప్షన్ డి కాకతీయులు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న బంగారు వాకిలి నిర్మాణం ఏ రాజవంశం కాలంలో జరిగిందని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ సి విజయనగర సామ్రాజ్యం రాజవంశ కాలంలో జరిగిందండి. నెక్స్ట్,
మల్లికార్జున దేవాలయం శిల్పశాస్త్ర విశిష్టత ఏ శైలిలో రూపొందింది? ఆప్షన్ ఏ నగర శైలి, ఆప్షన్ బి ద్రావిడ శైలి, ఆప్షన్ సి వేసర శైలి, ఆప్షన్ డి కళింగ శైలి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ద్రావిడ శైలి. మల్లికార్జున దేవాలయం శిల్పశాస్త్ర విశిష్టత ద్రావిడ శైలిలో రూపొందించబడిందండి. నెక్స్ట్, ఆంధ్ర అనే పదాన్ని ప్రాచీన గ్రంథాల్లో తొలిగా ఎక్కడ కనిపించింది? ఆంధ్ర అనే పదాన్ని ప్రాచీన గ్రంథాల్లో తొలిగా ఎక్కడ కనిపించింది? ఆప్షన్ ఏ మహాభారతం, ఆప్షన్ బి ఋగ్వేదం, ఆప్షన్ సి అశోక శిలాశాసనాలు, ఆప్షన్ డి విష్ణు పురాణం. ఆన్సర్ ఆప్షన్ బి ఋగ్వేదం. ఆంధ్ర అనే పదాన్ని ప్రాచీన గ్రంథాల్లో తొలిగా ఋగ్వేదంలో కనిపించిందండి. నెక్స్ట్, శ్రీకాకుళం జిల్లా సాలూరులో పుట్టిన ప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు ఎవరు? శ్రీకాకుళం జిల్లా సాలూరులో పుట్టిన ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఆప్షన్ ఏ అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ బి గౌరవ్ పంతులు, ఆప్షన్ సి గౌరవ్ కృష్ణమూర్తి, ఆప్షన్ డి కాండ్రగుంట రామ్మూర్తి. ఆన్సర్ ఆప్షన్ సి గౌరవ్ కృష్ణమూర్తి. శ్రీకాకుళం జిల్లా సాలూరులో పుట్టిన ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు గౌరవ్ పంతులు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు? ఆప్షన్ ఏ జానకిరాములు, ఆప్షన్ బి పద్మజ, ఆప్షన్ సి కాసులూరి పాపయ్య, ఆప్షన్ డి డాక్టర్ కె ప్రసరావేణి. ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ కె ప్రసారావేణి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొట్టమొదటి మహిళా స్పీకర్ డాక్టర్ కె ప్రసారావేణి అండి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంకు రాజధాని ఎక్కడ ఉంది? విజయనగర సామ్రాజ్యంకు రాజధాని ఆప్షన్ ఏ హంపి, ఆప్షన్ బి విజయవాడ, ఆప్షన్ సి ఓరుగుంట్ల, ఆప్షన్ డి పెనుగొండ. ఆన్సర్ ఆప్షన్ ఏ హంపి. విజయనగర సామ్రాజ్యంకు రాజధాని హంపిలో ఉందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్ ఏ నాగార్జున సాగర్, ఆప్షన్ బి శ్రీశైలం, ఆప్షన్ సి మచ్కాంద, ఆప్షన్ డి నిజామా సాగర్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి మచ్కంద. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ మచ్కంద అండి. అలాగే మనం నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి ఎవరు? 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి ఆప్షన్ ఏ నందమూరి తారక రామారావు, ఆప్షన్ బి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆప్షన్ సి బుగ్గన రాజేంద్రనాథ్, ఆప్షన్ డి ఎన్జి రంగా. ఆన్సర్ ఆప్షన్ బి టంగుటూరి ప్రకాశం పంతులు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారండి. నెక్స్ట్, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమ ప్రధాన కారణం ఏమిటి? 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమ ప్రధాన కారణం ఆప్షన్ ఏ తెలంగాణ విలీనంపై వ్యతిరేకత, ఆప్షన్ బి కేంద్ర నిధులు తగ్గింపు, ఆప్షన్ సి ముల్కీ రూల్స్, ఆప్షన్ డి ఉద్యోగ విభజనలో అన్యాయం. ఆన్సర్ ఆప్షన్ సి ముల్కీ రూల్స్. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమ ప్రధాన కారణం ముల్కీ రూల్స్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలులో ఎవరు ఖగోళ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ నంది తిమ్మన, ఆప్షన్ బి భట్టామూర్తి, ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ, ఆప్షన్ డి పైవారెవరు కాదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలలో ఎవరు ఖగోళ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవెవరు కాదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలలో ఎవరు ఖగోళ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారంటే దీంట్లో ఆన్సర్ లేదమ్మా. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాకతీయుల కాలంలో తొలి స్త్రీ సేనాధిపతి ఎవరు? కాకతీయుల కాలంలో తొలి స్త్రీ సేనాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ రుద్రమదేవి, ఆప్షన్ బి నాగయ్య తల్లి, ఆప్షన్ సి మాదలస, ఆప్షన్ డి కనకదుర్గ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా, ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి బాగుంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి నాగయ్య తల్లి.
కాకతీయుల కాలంలో తొలి శ్రీ సేనాధిపతి నాగయ్య తల్లి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సత్యవతి అనే పాలకురాలు ఏ రాజవంశానికి చెందినవారు? సత్యవతి అనే పాలకురాలు ఏ రాజవంశానికి చెందినవాడు అని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మౌర్య వంశం, ఆప్షన్ బి శాతవాహన వంశం, ఆప్షన్ సి కళింగ వంశం, ఆప్షన్ డి చాళుక్య వంశం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి శాతవాహన వంశం. సత్యవతి అనే పాలకురాలు శాతవాహన వంశానికి రాజవంశానికి చెందినవారండి. నెక్స్ట్, చౌల వంశంలో తొలి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజాదిరాజ చోళుడు, ఆప్షన్ బి విజయాలయ చోళుడు, ఆప్షన్ సి శ్రీ ఇమ్మిడి నరసింహవర్మ, ఆప్షన్ డి పరాంతక చోళుడు. చౌల వంశంలో తొలి పాలకుడు అని అడిగాడండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ ఇమ్మిడి నరసింహవర్మ. చౌల వంశంలో తొలి పాలకుడు ఎవరండి? శ్రీ ఇమ్మిడి నరసింహవర్మ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1938లో విశాఖపట్నంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్. 1938లో విశాఖపట్నంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, కొండవీడు కోటను నిర్మించిన రాజవంశం ఏది? ఆప్షన్ ఏ చాళుక్యులు, ఆప్షన్ బి కాకతీయులు, ఆప్షన్ సి రెడ్డి రాజవంశం, ఆప్షన్ డి విజయనగర రాజులు. కొండవీడు కోటను నిర్మించిన రాజవంశం ఏదని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి రెడ్డి రాజవంశం అండి. కొండవీడు కోటను నిర్మించిన రాజవంశం రెడ్డి రాజవంశం. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తొలి తెలుగు పుస్తకం ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వం రాసిన కవి ఎవరు? తొలి తెలుగు పుస్తకం ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వం రాసిన కవి. ఆప్షన్ ఏ నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, మల్లన. మ్యాక్సిమం ఆన్సర్ అందరికీ తెలిసి ఉంటుందండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఎర్రప్రగడ. తొలి తెలుగు పుస్తకం ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వం రాసిన కవి ప్రగడ. నెక్స్ట్, కర్నూలులో 1839లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన కర్నూలు తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ వీరపాండ్య కొట్టబొమ్మన్, ఆప్షన్ బి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆప్షన్ సి మునిస్వామి నాయుడు, ఆప్షన్ డి మహమ్మద్ ఖుర్షిద్ ఖాన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి మొహమ్మద్ ఖుర్షిద్ ఖాన్. కర్నూలులో 1839లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన కర్నూలు తిరుగుబాటు నాయకుడు మొహమ్మద్ ఖుర్షిద్ ఖాన్ అండి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం అనే పదాన్ని తొలిసారిగా చరిత్రలో ఉపయోగించిన విదేశీ ప్రయాణికుడు ఎవరు? విజయనగర సామ్రాజ్యం అనే పదాన్ని తొలిసారిగా చరిత్రలో ఉపయోగించిన విదేశీ ప్రయాణికుడు అని అడిగాడు. ఆప్షన్ ఏ ఫాహియాన్, ఆప్షన్ బి యమునా బతుదా, ఆప్షన్ సి డొమింగో ఫేస్, ఆప్షన్ డి హ్యూయన్ సాంగ్. ఆన్సర్ ఆప్షన్ సి డొమింగో ఫేస్. విజయనగర సామ్రాజ్యం అనే పదాన్ని తొలిసారిగా చరిత్రలో ఉపయోగించిన విదేశీ ప్రయాణికులు డొమింగో ఫేస్ అండి. నెక్స్ట్, గుంటూరు అనే పేరు పదప్రయోగంగా ప్రాచీన కాలంలో ఎలా ఉద్భవించింది? ఆప్షన్ ఏ గుంటా ప్లస్ ఊరు, ఆప్షన్ బి గోమటపురి, ఆప్షన్ సి గౌతమిపురి, ఆప్షన్ డి గుంటూరు. గుంటూరు అనే పేరు పదప్రయోగంగా ప్రాచీన కాలంలో ఎలా ఉద్భవించిందని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటా ప్లస్ ఊరు. గుంటూరు అనే పేరు పదప్రయోగంగా ప్రాచీన కాలంలో గుంటా ప్లస్ ఊరు ఉద్భవించిందండి. నెక్స్ట్, దర్జునులపై దయ చూపవద్దు అనే సూక్తి ద్వారా రాజకీయ మార్గదర్శిని ఇచ్చిన విజయనగర శాసనం ఎక్కడ లభించింది? ఆప్షన్ ఏ పెనుగొండ శాసనం, ఆప్షన్ బి తాడిపత్రి శాసనం, ఆప్షన్ సి హంపి శాసనం, ఆప్షన్ డి గూటి శాసనం.
ఆన్సర్ ఆప్షన్ ఏ పెనుగొండ శాసనం. దుర్జనులపై దరి చూపవద్దు అనే సూక్తి ద్వారా రాజకీయ మార్గదర్శిని ఇచ్చిన విజయనగర శాసనం పెనుగొండ శాసనం అండి. శాతవాహనుల కాలంలో ఉజ్జయినిని వారధిగా ఉపయోగించి వర్తక మార్గం ఎటు వెళ్ళేది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ గంగయ్య ప్రాంతాలకు, ఆప్షన్ బి దక్షిణ ప్రదేశ్కు, ఆప్షన్ సి రోమ్కు, ఆప్షన్ డి అరేబియా దేశాలకు. శాతవాహనుల కాలంలో ఉజ్జయినిని వారధిగా ఉపయోగించి వర్తక మార్గం ఎటు వెళ్ళేదని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి రోమ్కు వెళ్ళేవారండి. శాతవాహనుల కాలంలో ఉజ్జయినిని వారధిగా ఉపయోగించి వర్తక మార్గం రోమ్కు వెళ్ళేది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తొలి హైదరాబాదీ ప్రధానమంత్రిగా పిలువబడిన వ్యక్తి ఎవరు? ఆంధ్రప్రదేశ్ తొలి హైదరాబాదీ ప్రధానమంత్రిగా పిలువబడిన వ్యక్తి. ఆప్షన్ ఏ బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ బి కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ సి డాక్టర్ ఎన్జి రంగా, ఆప్షన్ డి మర్రి చెన్నారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ ఏ బురుగుల రామకృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ తొలి హైదరాబాదీ ప్రధానమంత్రిగా పిలువబడిన వ్యక్తి బురుగుల రామకృష్ణారావు. నెక్స్ట్, గోల్కొండ వంశం అనే పదం చారిత్రకంగా సరైందని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి విదేశీ చరిత్రలో మాత్రమే ఉపయోగిస్తారు, ఆప్షన్ డి నిజాం కాలంలో ఉపయోగించారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. గోల్కొండ వంశం అనే పదం చారిత్రకంగా సరైందంటే కాదండి. గోల్కొండ వంశం అనే పదం చారిత్రకంగా సరైంది కాదు. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కొనుగోలు అనే పదం ఏ సాంప్రదాయ వ్యవసాయ సంబంధం ఉన్న పదం? కొనుగోలు అనే పదం ఏ సాంప్రదాయ వ్యవసాయ సంబంధం ఉన్న పదం అని అడిగాడు. ఆప్షన్ ఏ భీమిలి పరిసరాలలో చక్కెర తయారీ, ఆప్షన్ బి గోదావరి తీరంలో జలపారుద్యోగం, ఆప్షన్ సి నెల్లూరు ప్రాంతంలో లీజు వ్యవస్థ, ఆప్షన్ డి రాయలసీమలో నత్తల పట్టె ఉద్యోగం. ఆన్సర్ ఆప్షన్ సి నెల్లూరు ప్రాంతంలో లీజు వ్యవస్థ. కొనుగోలు అనే పదం నెల్లూరు ప్రాంతంలో లీజు వ్యవస్థ సాంప్రదాయ వ్యవసాయ సంబంధం ఉన్న పదం అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మల్లికార్జున లేఖల పత్ర సంచయము అనే అరుదైన ఆధారం ఎవరిపై ఆధారపడి వ్రాయబడింది? ఆప్షన్ ఏ రుద్రమదేవి, ఆప్షన్ బి శివరాత్రి ప్రసాదరావు, ఆప్షన్ సి సింహాద్రి అప్పలరాజు, ఆప్షన్ డి శ్రీశైలం దేవాలయ పరిపాలకులు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి శ్రీశైలం దేవాలయ పరిపాలకులు. మల్లికార్జున లేఖల పత్ర సంచయము అనే అరుదైన ఆధారం శ్రీశైలం దేవాలయ పరిపాలకులపై ఆధారపడిందండి. శాతవాహనుల కాలంలో సిరిసేన అనే పదాన్ని ఉపయోగించిన అభిలేఖం ఎక్కడ లభించింది? ఆప్షన్ ఏ నాగార్జునకొండ, ఆప్షన్ బి బట్టిప్రోలులో, ఆప్షన్ సి అమరావతి, ఆప్షన్ డి కనగనహల్లి. శాతవాహన కాలంలో సిరిసేన అనే పదాన్ని ఉపయోగించిన అభిలేఖం ఎక్కడ లభించిందని అడిగాడు. ఆన్సర్ చేసిన మ్యాక్సిమం కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కనగనహల్లి. శాతవాహనుల కాలంలో సిరిసేన అనే పదాన్ని ఉపయోగించిన అభిలేఖం కనగనహల్లిలో లభించింది. నెక్స్ట్, తిరుపతిలోని శ్రీవారి దేవస్థానానికి భూములు దానం చేసిన తొలి రాజవంశం ఏది? తిరుపతిలోని శ్రీవారి దేవస్థానానికి భూములు దానం చేసిన తొలి రాజవంశం. ఆప్షన్ ఏ పల్లవులు, ఆప్షన్ బి చాళుక్యులు, ఆప్షన్ సి రాజరాజ చోళులు, ఆప్షన్ డి యాదవులు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ అయినా పర్లేదు, రాంగ్ అయినా పర్లేదు, దీనివల్ల మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో తొలి కమ్యూనిస్ట్ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో తొలి కమ్యూనిస్ట్ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ చంటి మల్లేశం, ఆప్షన్ బి డాక్టర్ జి రామరెడ్డి, ఆప్షన్ సి మానవి శేషయ్య, ఆప్షన్ డి గారెమెల్ల సత్యనారాయణ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి గారెమెల్ల సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో తొలి కమ్యూనిస్ట్ మున్సిపల్ చైర్మన్ గారెమెల్ల సత్యనారాయణ గారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కడప జిల్లాలో గండికోట వద్ద ఉన్న పాత ఆలయం ఏ కాలానికి చెందింది? కడప జిల్లాలో గండికోట వద్ద ఉన్న పాత ఆలయం ఏ కాలానికి చెందినని అడిగాడు.
ఆప్షన్ ఏ విజయనగర రాజులు, ఆప్షన్ బి చాళుక్యులు, ఆప్షన్ సి రెడ్డి రాజవంశం, ఆప్షన్ డి కర్ణాటక నాయకులు. ఆన్సర్ ఆప్షన్ సి రెడ్డి రాజవంశం. కడప జిల్లాలో గండికోట వద్ద ఉన్న పాత ఆలయం రెడ్డి రాజవంశం కాలానికి చెందింది. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు విప్లవానికి ముందు 1917లో ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేయాలని యత్నించారు? అల్లూరి సీతారామరాజు విప్లవానికి ముందు 1917లో ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేయాలని యత్నించారని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మదనపల్లె, ములకచేరు, సిరిగిడి, అడ్డతీగల. ఆన్సర్ ఆప్షన్ బి ములకల చేరు. అల్లూరి సీతారామరాజు విప్లవానికి ముందు 1917లో ములకల చేరు ప్రాంతంలో తిరుగుబాటు చేయాలని యత్నించారండి. కృష్ణానదికి పూర్వనామం ప్రాచీన గ్రంథాలలో ఏ విధంగా వర్ణించబడింది? ఆప్షన్ ఏ వృష్టి నది, ఆప్షన్ బి కృష్ణవేణి, ఆప్షన్ సి మల్లాపురి, ఆప్షన్ డి ఇంద్రవాహిని. కృష్ణానదికి పూర్వనామం ప్రాచీన గ్రంథాలలో ఏ విధంగా వర్ణించబడిందని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణవేణి. కృష్ణానదికి పూర్వనామం ప్రాచీన గ్రంథాలలో కృష్ణవేణి అనే విధంగా వర్ణించబడిందండి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో తాళికోట యుద్ధం జరిగిన తేదీ ఏది? ఆప్షన్ ఏ 1564 జనవరి 26, ఆప్షన్ బి 1565 జనవరి 23, ఆప్షన్ సి 1570 మార్చి 3, ఆప్షన్ డి 1556 డిసెంబర్ 17. ఆన్సర్ ఆప్షన్ బి 1565 జనవరి 23 అండి. విజయనగర సామ్రాజ్యంలో తాళికోట యుద్ధం జరిగిన తేదీ 1565 జనవరి 23. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.